Welcome to today's class. Today we are going to discuss RRC Group D 27th November 2018 Shift 2 Reasoning paper. Okay. So let's start with question number 1. సో ప్రతిసారి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినేటప్పుడు ఆ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్ ఏవి కూడా నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వకుండా ఆ తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మన స్కోర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అదే మనం ఫాలో అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ దే హ్యావ్ గివెన్ బేస్డ్ ఆన్ ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్ ఇచ్చున్నారు. ఇక్కడ ఏంటి ఇచ్చారంటే ఇఫ్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దెన్ వై and y greater than z, then which of the following conclusions is definitely wrong అని ఇచ్చారు. ఏది రాంగ్ అవ్వచ్చు అంటే మనకి ఇచ్చింది ఏంటి సార్, w greater than x, x greater than y, y greater than z. సో అన్నిటికంటే పెద్దది ఏముంది, w ఉంది, తర్వాత x, తర్వాత y, తర్వాత z. అది ఇందులో ఏది ఖచ్చితంగా తప్పు అని అంటున్నారు. ఫస్ట్ వన్ చూద్దాం. x greater than z అని తీసుకుంటే ఆబ్వియస్లీ x greater than y, y greater than z అయినప్పుడు x greater than z అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. w greater than z, W అన్నిటికంటే పెద్దదే కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. Z గ్రేటర్ దెన్ W అని ఇచ్చారు. సో W గ్రేటర్ దెన్ Z అయినప్పుడు Z గ్రేటర్ దెన్ W అవడానికి అవకాశం లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ గా తీసుకుంటాము. ఎందుకంటే మనం అడిగింది ఏంటంటే డెఫినెట్లీగా రాంగ్ ఏంటని అడిగారు, ఖచ్చితంగా ఏది తప్పు అని అడిగారు. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ గా చెప్పాల్సింది తప్పు ఆన్సర్ ఏంటో చెప్పాలి కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకుంటాం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న వల్ల మనకి నాన్ వెర్బల్ నుంచి ఇచ్చున్నాడు సార్. సో నాన్ వెర్బల్ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఏంటంటే ఏ నమూనా కింద ఇచ్చిన నమూనాతో చాలా దగ్గర పోలిక కలిగి ఉంటుందని ఇచ్చాడు. సో సిమిలర్ గా ఉండాలి సార్, దీనికి తగ్గట్టుగా ఉండాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎలా ఇచ్చున్నారంటే ఇలా రెండు యారోస్ రాసి ఉన్నారు, ఇలా ఒక యారో, ఇలా ఒక యారో ఉంది. సో యారోస్ ఇలా పెట్టుకున్నాయి, ఇక్కడ సర్కిల్ ఉందన్నమాట. సో ఇలాంటి అరేంజ్మెంట్ ఎక్కడ ఉందని అడిగాడు. సో ఇక్కడ రెండు యారోస్ అయితే ఉన్నాయి, ఇక్కడ సర్కిల్ లేదు. సో దీన్ని తీసేస్తున్నా. ఇక్కడ రెండు యారోస్ లేదు, సర్కిల్ ఉంది, తీసేస్తున్నా. తర్వాత ఇక్కడ రెండు యారోస్ లేవు. సో ఆబ్వియస్గా ఏముంది సార్, యాసిస్ గా ఉన్నది సి. సో సి అనేది ఎందులో ఇచ్చున్నాడు, బిలో ఇచ్చున్నాడు కాబట్టి ఐదో ప్రశ్న ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఇఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్, అడిగింది ఏంటి సార్, ఇఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ గ్రీన్, గ్రీన్ ఈస్ కాల్డ్ ఫ్లవర్, ఫ్లవర్ ఈస్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈస్ కాల్డ్ వైట్ అండ్ వైట్ ఈస్ కాల్డ్ బ్లాక్, దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ క్లియర్ స్కై అని ఇచ్చాడు. సో ఇది ఆన్సర్ చేసేటప్పుడు క్లియర్ స్కైకి యాక్చువల్ కలర్ ఏంటి సార్, బ్లూ. క్లియర్ స్కై ఇప్పుడు కూడా బ్లూ కలర్ లో కనిపిస్తుంది. సో బ్లూ కలర్ లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి బ్లూ అనేది ఏమి ఇచ్చారు, బ్లూ ఈస్ కాల్డ్ వైట్ అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. సో ఈస్ కాల్డ్ అని మనకి పైన కనిపించినప్పుడు మనం ఎప్పుడు కూడా నెక్స్ట్ ఎలిమెంట్ అనేది రాసుకుంటాం. మనకు వచ్చిన ఒరిజినల్ ఆన్సర్ నెక్స్ట్ రాసుకోవాలి. అలా కాకుండా మీన్స్ అని ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మన ఒరిజినల్ ఆన్సర్ కి బిఫోర్ ఉన్నది, మన ఒరిజినల్ ఆన్సర్ బిఫోర్ అనేది మనం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈజ్ కాల్డ్ అని ఒక స్టేట్మెంట్ రన్ అయింది అంటే మన ఒరిజినల్ ఆన్సర్ కి నెక్స్ట్ లో ఉన్నది ఆన్సర్ అవుతుంది. బ్లూ అనేది ఒరిజినల్ ఆన్సర్ కాబట్టి బ్లూ ఈజ్ కాల్డ్ వైట్ కాబట్టి వైట్ అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. అలా కాకుండా ఒక్కోసారి పెయింట్ మీన్స్ గ్రీన్, గ్రీన్ మీన్స్ అని ఇస్తారు. ఇలా మీన్స్ అని వచ్చినప్పుడు ఏదైతే మన ఒరిజినల్ ఆన్సర్ ఉంటుందో ఆ ఒరిజినల్ ఆన్సర్ ఉన్నటువంటి ప్రీవియస్ బిఫోర్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయగలం. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే బ్లూ ఈజ్ కాల్డ్ వైట్ కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన క్వశ్చన్ ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. రాజు ఇంట్రడ్యూస్డ్ ఏ గర్ల్ ఇన్ ఎ పార్టీ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ హిస్ మదర్స్ ఓన్లీ సన్. హౌ ఈజ్ రాజు రిలేటెడ్ టు ద గర్ల్? దీని తెలుగులో ఒకసారి చూద్దాం. రాజు ఒక అమ్మాయిని తన అమ్మాయిని పరిచయం చేసి ఏం చెప్పాడంటే తన తల్లి యొక్క, తన అంటే ఎవరు ఇక్కడ, రాజు. రాజు ఏం చెప్తున్నాడంటే రాజు తల్లి యొక్క ఏకైక కొడుకు యొక్క కోడలుగా పార్టీలో పరిచయం చేశాడని చెప్తున్నాడు. అంటే రాజు యొక్క తల్లి యొక్క ఏకైక కుమారుడు ఎవరవుతారు, రాజునే అవుతాడు. సో ఈ రాజుకి కోడలంట, రాజు కోడలంట అవ్వాలంటే ఎలా అవుతారు, రాజు వాళ్ళ అబ్బాయికి భార్య. సో ఈవిడ కోడలు అనమాట. సో రాజు ఇంటికి ఈవిడెవరు, గర్ల్. ఆయన రాజు పరిచయం చేస్తున్న గర్ల్ ఎవరంటే ఈవిడ. ఆయన ఎలా పరిచయం చేశాడు, రాజు వాళ్ళ తల్లి వాళ్ళ ఏకైక కుమారుడికి కోడలుగా పరిచయం చేశాడు. సో కాబట్టి మనం అడుగుతుంది ఆ అమ్మాయికి రాజు ఏమవుతాడు. సో ఇప్పుడు ఈ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి రాజుని ఏమనిపిస్తుంది, ఆబ్వియస్ గా ఏమనిపిస్తుంది అంటే భర్త వాళ్ళ తండ్రి, భర్త తండ్రి అంటే హస్బెండ్స్ ఫాదర్ ఏమవుతారు, ఫాదర్ ఇన్ లా అవుతాడు, మామగారు. సో మామగారుని పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ రెండు లాంగ్వేజ్ లో కూడా చదువుదాం సార్ ఒకసారి. రష్మి అండ్ స్వాతి ఆర్ ప్లేయింగ్ చెస్ సిట్టింగ్ ఇన్ ఎ స్టాండర్డ్ చెస్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇఫ్ రేష్మి వాస్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్ దెన్ హర్ అపోనెంట్ స్వాతి వాస్ ఫేసింగ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ అడిగాడు. ఒకసారి తెలుగులో క్వశ్చన్ చదివే ప్రయత్నం చేద్దాం. రేష్మి మరియు స్వాతి ప్రామాణికంగా చదరంగంగా ఆడే విధానంలో కూర్చొని ఎదురుగా ఆడుతారు. చదరంగం ఆడే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు సార్, ఆపోజిట్ డైరెక్షన్ లో కూర్చొని ఇలా కానీ కూర్చొని ఉంటారు.
అయితే ఏం చెప్పాడు, ఒకవేళ రేష్మి తూర్పు దిశ వైపు తిరిగి కూర్చుంటే, సో రేష్మి ఇలా కూర్చుంది, తన ఇటువైపు చూస్తుంది, ఇలా తూర్పు వైపు చూస్తూ ఉందన్నమాట. ఒకవేళ రేష్మి తూర్పు దిశ వైపు కూర్చొని ఉంటే అప్పుడు ఆమె ప్రత్యర్థి స్వాతి ఏ దిశ వైపు కూర్చొని ఉంటుంది అని. సో స్వాతి కూడా ఇక్కడ కూర్చుంటుంది, అప్పుడు స్వాతి ఎటువైపు చూస్తూ ఉంటుంది, స్వాతి అని అంటే పశ్చిమ వైపు, పడమర వైపు చూస్తుంటుంది, వెస్ట్ వైపు చూస్తుంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తదుపరి ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటి సార్, సిటీ మనకి నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చారు. నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఎప్పుడైతే నెంబర్స్ మధ్య గ్యాప్ గమనించాలి, నెంబర్స్ మధ్య గ్యాప్ బట్టి ఆన్సర్ చేసుకోవాలి. గ్యాప్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి అంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ చేసుకోవాలి. గ్యాప్ తక్కువగా ఉంటే ఇచ్చిన నెంబర్స్ మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే డిఫరెన్స్ చూసుకోవాలి. అలా కాకుండా క్రమంగా గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు మల్టిప్లికేషన్ చూసుకోవాలి. ఇది ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తా ఉన్నాను, ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 45, 54, 64, 70 చూస్తే అన్ని నెంబర్లు కూడా 10 తేడాలో పక్క నెంబర్లా కనిపిస్తున్నాయి. దే ఆర్ వెరీ క్లోజర్ టు ఈచ్ అదర్. పక్క నెంబర్లు ఇచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేసుకోవాలి, మనం ఎలా ఆన్సర్ చేస్తామంటే డిఫరెన్స్కి వెళ్తాం. 45కి 54 డిఫరెన్స్ ఎంత, +9. 45 + 9 54, 54 + 10 64, 64 + 11 75, 75 + 12 చేయాలి. 75 + 12 చేస్తే 87 అనే సమాధానం ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇచ్చిన బొమ్మల నుండి భిన్నమైన బొమ్మను కనుక్కోండి. ఇచ్చిన దాంట్లో ఏది భిన్నంగా ఉందని అడిగారు. సో గమనిస్తే ఎక్స్ అని రాయడానికి 2 లైన్స్ కావాలి మనకి. ఎన్ అని రాయాలి అంటే 1, 2, 3 లైన్స్ కావాలి. ఇక్కడ 2 లైన్స్ సరిపోతాయి, ఇక్కడ 3 లైన్స్ కావాలి. టీ అని రాయడానికి కూడా 2 లైన్స్ సరిపోతాయి. వై అని రాయడానికి కూడా 1, ఇలా రాసుకుంటే వై వచ్చేస్తుంది కాబట్టి 2 లైన్స్ సరిపోతాయి. సో ఏది డిఫరెంట్గా ఉంది సార్, ఎన్ రాయడం కష్టం కాబట్టి ఎన్ అనేది ఎందులో ఇచ్చినాడు, బిలో ఇచ్చినాడు కాబట్టి బి అనేది ఎందులో ఇచ్చినాడు, డిలో ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించి. సో బి అనేది మన ఆన్సర్. బి అనేది ఎందులో ఇచ్చినాడు సార్, ఆప్షన్ డిలో ఇచ్చినాడు కాబట్టి డి అనేది ఆప్షన్ పెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనం అడిగింది ఏంటంటే, ఈ క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో చూద్దాం. ఫస్ట్, రామ్ ఈజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ శ్యామ్ అండ్ కృష్ణ. కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్. సో దీని ప్రకారం ఏం కంక్లూడ్ చేయొచ్చు అని అడిగాడు అనమాట. చూడండి సార్ ఒకసారి ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే, రామ్ ఈజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ శ్యామ్ అండ్ కృష్ణ. సో రామ్ అనేవాడు ఎల్డెస్ట్ ఆఫ్ శ్యామ్ అండ్ కృష్ణ అంటే శ్యామ్ మరియు కృష్ణ కంటే ఎల్డెస్ట్ అని ఇచ్చున్నాడు. రెండో దాంట్లో ఏమి ఇచ్చారు, కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్. కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్ అని ఇచ్చారు. ఓకేనా. సో కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్. సో ఇదే ఆర్డర్ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏమడిగారు, కృష్ణ ఈజ్ ద యంగెస్ట్ అని చెప్పేయగలమా సార్? కృష్ణ ఈజ్ ద యంగెస్ట్ ఆబ్వియస్లీ చెప్పేయగలం, ఎందుకంటే రామ్ కంటే వీళ్ళిద్దరు కింద ఉన్నారని చెప్పాడు. కృష్ణ అనేవాడు శ్యామ్ కంటే చెందున్నాడని చెప్పి ఖచ్చితంగా కృష్ణ అనేవాడు అందరికంటే చిన్నవాడు అన్న విషయాన్ని వెంటనే చెప్పగలం మనం. రెండోది, కృష్ణ ఈజ్ యంగర్ టు శ్యామ్ బై 2 years. కృష్ణ అనేవాడు శ్యామ్ కంటే 2 సంవత్సరాల చిన్నవాడు అని చెప్తున్నారు. అది ఎక్కడ పైన చెప్పలేదు కూడా మనం చెప్పలేము. సో ఒకసారి తెలుగులో కూడా చూద్దామమ్మా దీన్ని ఏమిచ్చున్నాడు అనేది. సో ఇందులో ఏమిచ్చున్నాడంటే, శ్యామ్ మరియు కృష్ణల కంటే రామ్ పెద్దవాడు. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం శ్యామ్ మరియు కృష్ణ కంటే రామ్ పెద్దవాడు. సో రామ్ అనేవాడు శ్యామ్ మరియు కృష్ణల కంటే పెద్దవాడు అని ఇచ్చాడు అనమాట. ఓకే, శ్యామ్ మరియు కృష్ణల కంటే పెద్దవాడు. శ్యామ్ కన్నా కృష్ణ చిన్నవాడు, శ్యామ్ కన్నా కృష్ణ చిన్నవాడు. సో ఇదే ఆర్డర్. ఇప్పుడు మనం తీర్మానాలు ఏంటంటే, కృష్ణ అతి చిన్న వయస్సుడు. వీళ్ళు ముగ్గురు ఎవరు చిన్న వయసుడు అంటే కృష్ణ అతి చిన్న వయసుడు అని చెప్పొచ్చు. శ్యామ్ కంటే కృష్ణ 2 సంవత్సరాలు చిన్నవాడని ఇచ్చారు. అది ఎక్కడ కూడా ఎన్ని సంవత్సరాలు చిన్నవాడని చెప్పలేదు కాబట్టి మనం బి చెప్పలేం. సో 1 మాత్రమే ఆన్సర్ అవుతుంది. సో 1 మాత్రమే ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉందో గమనిద్దాం. ఇక్కడ వీడు ఇచ్చిన దాని ప్రకారం ఏ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉంది సార్? 1 మాత్రమే అంటే ఓన్లీ 1 ఫాలోస్ ఈజ్ దేర్ ఇన్ ఆప్షన్ బి. బి అనేది ఆప్షన్ గా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇలా ఇమేజ్ ఇచ్చున్నాడు. ఇలా ఇమేజ్ ఇచ్చి మనం అడుగుతున్న ప్రశ్న ఏంటో చూద్దాం. ఏమని అడుగుతా ఉన్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ ఆర్ నాట్ అర్బన్. ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, అర్బన్ అయి ఉండకూడదు అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఎలా రిప్రజెంట్ చేస్తున్నారో చూద్దాం. రిప్రజెంట్ చేసి చూస్తే ఎస్, ఇక్కడ పాలినిస్తం ఇచ్చిన విధంగా 4 వేర్వేరు సమూహాలు. దీర్ఘ చతురస్రం పురుషులను సూచిస్తుందని ఇచ్చాడు సార్. సో దీర్ఘ చతురస్రం పురుషులను సూచిస్తుంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఇందులో పురుషులు సూచిస్తుందని చెప్పారు. అలాగే త్రిభుజం విద్యావంతులను సూచిస్తుంది, ఎడ్యుకేటెడ్ పర్సన్ చూపిస్తుంది. అలాగే సర్కిల్ పట్టణ వాసులను చూపిస్తుందని ఇచ్చాడు.
లాస్ట్ లో చతురస్రం అనేది, ఓకే, చతురస్రం అనేది దేని చూపిస్తుంది అంటే, దేని సూచిస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులను సూచిస్తుందని ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగులను సూచిస్తుందని ఇచ్చాడు. సో దీని ప్రకారం క్వశ్చన్ మనం గమనిస్తే మనల్ని అడిగింది ఏంటో చూద్దాం సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ ఆర్ నాట్ అర్బన్? క్రింది వాటిలో ఏది పట్టణ వాసులు కానీ విద్యావంతులైన పురుషులను చూపిస్తుంది? పట్టణవాసులు కాకూడదు, విద్యావంతులు పురుషులు అయి ఉండాలి. విద్యావంతులు పురుషులు అంటే ఏంటంటే ఉండాలి సార్, రెక్టాంగిల్ ట్రయాంగిల్ కలిసి ఉండాలి. సో రెక్టాంగిల్ ట్రయాంగిల్ కలిసి రెక్టాంగిల్ అంటే ఇదంతా, అలాగే ట్రయాంగిల్ కూడా కలిసి ఉండాలి. అంటే ఈ పార్ట్ ఇలా కలిసి ఉండాలి, ఇలా ఉండాలి. కానీ పట్టణ వాసులు కాకూడదు, అంటే సర్కిల్లో ఉండకూడదు. సర్కిల్లో లేకుండా మిగిలిపోయింది ఏంటి సార్, 11 మంది. కాబట్టి 11 అనేది సరైన సమాధానం అవుతుంది. ఆ 11 అనేది ఏ ఆప్షన్ ఇచ్చినాడో గమనిస్తే అదే మన ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆప్షన్ సిలో ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్ సి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనించండి. ఇంట్రడ్యూసింగ్ నాగ్, హరిత సెడ్. నాగ్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తూ హరిత ఏం చెప్పిందంటే, హిస్ బ్రదర్స్ ఫాదర్ ఈస్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో ఓన్లీ ఇలాంటి రాసేటప్పుడు ఏం చెప్పుకున్నాం కదా సార్ మనం, ఈజ్ ద ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని ఈక్వల్ టు అనుకోవాలి. అంటే హిస్ బ్రదర్స్ ఫాదర్ ఎవరంట, ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. మై అంటే ఎవరు ఇక్కడ, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అవుతారు. సో హరిత. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే హరిత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఓన్లీ చైల్డ్. హరిత వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఓన్లీ చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరంట, హిస్ బ్రదర్స్ ఫాదర్. ఈయన బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంట. సో కాబట్టి వీళ్ళు ముగ్గురు ఏమవుతారు సార్, ఆబ్వియస్ గా సిబ్లింగ్స్ అవుతారు, తోబుట్టువులు అవుతారు. కాబట్టి హౌ ఈస్ హరిత రిలేటెడ్ టు నాగ్ అంటే సిస్టర్ ఆర్ బ్రదర్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి తెలుగులో కూడా క్వశ్చన్ చదువుదాం సార్. తెలుగులో ఇచ్చింది ఏంటంటే, నాగును పరిచయం చేస్తూ అతని సోదరుడు తండ్రి నా తాత యొక్క ఏకైక సంతానము. ఇతని సోదరుడి తండ్రి నా అంటే ఇక నా అంటే ఎవరు, హరిత. హరిత యొక్క తాతగారికి ఏకైక సంతానం. హరిత యొక్క తాతగారికి ఏకైక సంతానం అంటే వీళ్ళు ముగ్గురు, ఇక్కడ నాగు ఉంటాడు, నాగు వాళ్ళ సోదరుడు హరిత, వీళ్ళు ముగ్గురు ఏమవుతారు, తోబుట్టువులు అవుతారు. కాబట్టి నాకు హరిత ఏమవుతారంటే సోదరి లేదా సోదరుడు అని పెట్టుకోవచ్చు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సి మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్ ఒక పార్టే ఫిల్ అయిందంటే 1/4 పార్ట్ ఫిల్ అయింది. ఇక్కడ కూడా గమనించండి 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉంటే అందులో 2 ఫిల్ అయ్యింది. అక్కడ కూడా 1/4 పార్ట్ మాత్రమే ఫిల్ అయింది. రిమైనింగ్ 3/4 పార్ట్ అనేది ఖాళీగా ఉంది. సో ఈ 2 యాస్టీస్ గా ఉంది. ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఇచ్చిన 3 భాగాల్లో కూడా ఒక భాగం ఖాళీగా ఉంది, 2 భాగాలు ఫిల్ అయినాయి. అంటే 2/3 పార్ట్ ఫిల్ అయింది. మనకి 1/3 ఖాళీగా కనిపించాలి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ మూడిట్లో ఒకటి మాత్రం ఫిల్ అయింది, 2 ఖాళీగా ఉన్నాయి. ఇది ఆన్సర్ అవ్వదు. అంటే 1/3 మాత్రమే ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. 1/3 మాత్రమే ఖాళీగా ఉంది, 2/3 ఖాళీగా ఉంది. సో ఇది కాదు. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 6 లో 2/3 పార్ట్స్ ఖాళీగా ఉన్నాయి. కానీ 1/3 పార్టే ఖాళీగా ఉండాలి, 2/3 పార్ట్ ఫిల్ అయి ఉండాలి. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడికి వస్తే 1 2 3 4 5 6 కరెక్ట్ హాఫ్ పార్ట్ ఫిల్ అయింది, హాఫ్ పార్ట్ వదిలేసింది. సో ఇది అవ్వదు. సో ఖచ్చితంగా డి పెట్టుకుంటే 1 2 3 4 5 6 లో 2/3 పార్ట్ ఫిల్ అయింది, 1/3 పార్ట్ ఖాళీగా ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చారంటే m@n మీన్స్ m ఈస్ డాటర్ ఆఫ్ n ఇలా ఇచ్చున్నాడు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఈక్వేషన్ ఇచ్చారు. r@s $t అనే స్టేట్మెంట్ తీసుకుంటే ఇందులో ఏది కరెక్ట్ అని చెప్తున్నాడు. $s అంటే m$n అంటే ఏమని తీసుకోమన్నాడు, m ఈస్ ద డాటర్ ఆఫ్ n. $s అంటే r ఈస్ ద డాటర్ ఆఫ్ s అని తీసుకోమన్నాడు. తర్వాత $t m$n అంటే m ఈస్ ద హస్బెండ్ ఆఫ్ n అయినప్పుడు $t అంటే s ఈస్ ద హస్బెండ్ ఆఫ్ t అవుతుంది. ఇలా ఇచ్చున్నాడు. దీని ప్రకారం మీరు ఏది కరెక్ట్ గా చెప్పొచ్చు. ఫస్ట్ వన్, t ఈస్ ద సిస్టర్ ఆఫ్ r. t ఈస్ ద సిస్టర్ ఆఫ్ r. t r సిస్టర్ అవుతుందా సార్? అవ్వదు. మదర్ అవుతుందా? అవ్వదు. t ఈస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ r అని ఇచ్చాడు, అత్తగారు అవుతుందా? కాదు. t ఈస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ r అని ఇచ్చారు, కాదు. t ఈస్ ద మదర్ ఆఫ్ r. r యొక్క తండ్రి s కి భార్య t కాబట్టి ఖచ్చితంగా t ఈస్ మదర్ ఆఫ్ r అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇదే ప్రశ్న మనం తెలుగులో కూడా గమనిద్దాం. తెలుగులో ఏమి ఇచ్చున్నాడు అంటే r@s$t అయితే కింది వాటిలో ఏది నిజమని ఇచ్చాడు. r యొక్క సోదరు టీయా? కాదు. సో మనం ఫైనల్గా ఏం చెప్పుకోవచ్చు, r ని ఇలా గమనిస్తే r యొక్క తండ్రి యొక్క భార్య. తండ్రి యొక్క భార్య అంటే తల్లి కాబట్టి r యొక్క తల్లి టీ అని పెట్టుకుంటాం. ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి సార్. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే వైల్ ప్లేయింగ్ ఏ కార్డ్ గేమ్ అంటే ఒక ప్యాక్ ఆట ఆడుతూ ఉన్నప్పుడు ఏ మ్యాన్ ఎక్స్క్లెయిమ్స్ దట్ టు హిస్ ఫ్రెండ్. సో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే
వాట్ ఆర్ మై ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ అట్లీస్ట్ 1 గేమ్ అగైనెస్ట్ యూ టుడే అని అడిగాడు. అంటే ఈ రోజు నీతో నేను అట్లీస్ట్ ఒక్క గేమ్ అయినా గెలవగలిగే సంభావ్యత ఎంత అని అడుగుతా ఉన్నాడు. అంటే ఇప్పుడు వచ్చి ఏ గేమ్ గెలవలేదు ఈరోజు, కానీ తను ఏమడుగుతున్నాడంటే తన అవతల అపోనెంట్ పర్సన్ చాలా స్ట్రాంగ్ అనమాట. సో వాడిని అడుగుతా ఉన్నాడు కనీసం నేను ఈరోజు ఒక్క గేమ్ అయినా నీతో గెలవడానికి ఉన్న సంభావ్యత ఎంత, అవకాశం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వచ్చి ఒకసారి గేమ్ కూడా గెలవలేకపోతున్నాడు, ఆబ్వియస్గా అవతల వాడు వీడికంటే బాగా స్ట్రాంగ్ అయి ఉంటాడు, అందుకే అడుగుతాడు నేను కనీసం ఒక్క గేమ్ అయినా గెలవాలన్నా నీతో అని అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ వన్, దీని ద్వారా ఏం ఎస్యూమ్ చేయొచ్చు, వీళ్ళు మాట్లాడుకున్న మాట ద్వారా మనం ఏం ఎస్యూమ్ చేయొచ్చు అంటే ద ఫ్రెండ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ప్లేయర్. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈయన చాలా నీట్గా అడుగుతున్నాడు ఏంటంటే నేను నీతో కనీసం ఒక్క గేమ్ అయినా గెలవగలనా, ఈరోజు ఒక్క గేమ్ అయినా గెలవడానికి అవకాశం ఉందా నాకు అని అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా ఏంటి అవతల చాలా స్ట్రాంగ్ అనమాట, కాబట్టి అందుకే అడిగాడు కాబట్టి ఎక్స్పర్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. హీ హ్యాస్ నాట్ వన్ ఎ గేమ్ అగైనెస్ట్ హిస్ ఫ్రెండ్ టుడే. ఈ రోజు ఒక్క గేమ్ కూడా గెలవలేదు. ఆబ్వియస్ అందుకే ఏమడిగాడు, ఈ రోజు కనీసం ఒక్క గేమ్ అయినా నీతో గెలవగలనా అని అడిగాడు. అంటే ఇప్పటికొచ్చి ఒక్క గేమ్ కూడా గెలవలేదు అనమాట, కాబట్టి 2 అవుతాయని చెప్పొచ్చు. ఒకసారి తెలుగులో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏమి ఇచ్చినట్టు చూడండి. పేకాట ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి తన స్నేహితుడితో ఇలా అన్నాడు, ఈ రోజు నీపై కనీసం ఒక్క ఆటనైనా నేను గెలవటానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అని అడిగాడు. సో ఒక్క ఆటనైనా నీతో గెలవగలనా అని అడుగుతా ఉన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు వచ్చి ఆ రోజు ఒక్క గేమ్ గెలవలేదు, రెండోది తను అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే తనకంటే ఈయన చాలా స్ట్రాంగ్ అనమాట. సో అతని స్నేహితుడు నిష్ణాతుడైన ఆటగాడు, ఈ రోజు అతను తన స్నేహితుడిపై ఒక్క ఆట కూడా గెలవలేకపోయాడు, అది కూడా కరెక్ట్ గా చెప్పుకోండి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏం పెట్టుకోవాలి సార్, 2 అవుతున్నాయి కాబట్టి సో బోత్ 1 and 2 ఎక్కడ ఉందో అది ఆన్సర్ గా పెట్టుకోవాలి. సో 1 మరియు 2 అవ్యక్తంగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఈ శ్రేణిలోని తదుపరి అక్షరాన్ని కనుగొనండి అని ఇచ్చారు. సో ఎవరైతే చూస్తున్నారో పేపర్ ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి సార్. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, అంటే సింగిల్ లెటర్స్ ఇస్తే ఒకలా చేస్తాము, కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అంటే ఏబి ఇది 2 letters కాంబినేషన్, ఏబిసి 3 letters కాంబినేషన్, ఏబిసిడి ఇలా 4 letters కాంబినేషన్. అంటే ఇలా 3 letters 4 letters 5 letters ఇచ్చినప్పుడు మన ఆన్సర్ ఎలా చేయాలి అంటే ఇలా అన్నిటిలో ఉన్నటువంటి మొదటి లెటర్ని వెతుక్కోవాలి. ఎల్ ఓ ఎస్ ఇలా వెతుక్కోవాలి. ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఇది 19. 12కి 15కి 3 తేడా, 15కి 19కి 4 తేడా, అంటే ఇప్పుడు 5 తేడా, 19కి 5 తేడా అంటే 24 తీసుకోవాలి. 24 తీసుకుంటే ఎక్స్ అని తీసుకోవాలి. తర్వాత రెండోది చూద్దాం సార్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో రెండోది గమనించండి. రెండోది ఏమి ఇచ్చారు, ఆర్ క్యూ ఓ, అంటే అన్నిటిలో ఉన్నట్టు సెకండ్ లెటర్. ఆర్ అంటే 18, క్యూ అంటే 17, ఓ అంటే 15. 18కి 17కి 1 తేడా, 17కి 15కి 2 తేడా, అంటే నేను 3 తేడా తీసుకోవాలి. 15 నుంచి 3 తీస్తే 12 రావాలి. 12 అంటే ఏంటి, ఎల్. సో ఎక్స్ఎల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. ఈ కాంబినేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే 2 letters కానీ 3 letters కానీ 4 ఇలా ఎప్పుడైతే కాంబినేషన్స్ ఇచ్చాడో మన ఆన్సర్ వెతికే పద్ధతి కూడా మార్చుకోవాలి. అన్ని వరుసల్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలను రెండో అక్షరాలను చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా చూసుకుంటే 99% క్వశ్చన్స్ అన్ని కూడా అలాగే ఫ్రేమ్ అయి ఉంటాయి, మనం ఈజీగా స్కోర్ చేయగలం. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న మనకి మళ్ళీ బ్లడ్ రిలేషన్ మీద ఇచ్చున్నాడు. ఇక్కడ ఈ ఫస్ట్ తెలుగులో చేద్దాం. ఏ మరియు బీలు అన్నదమ్ములు, ఏ మరియు బీలు అన్నదమ్ములు. బి అనే వ్యక్తికి జెడ్ తో వివాహమైంది, బి అనే వ్యక్తికి జెడ్ తో వివాహమైంది. సో ఏ అనే వ్యక్తి జెడ్కి ఏమవుతారో నెగటివ్. జెడ్ స్థానంలో మీరుంటే ఇప్పుడు ఏని ఏమని పిలుస్తారు, ఇప్పుడు జెడ్ స్థానంలో మీరుంటే మీ భర్త యొక్క సోదరుడు, భర్త యొక్క సోదరుడు అంటే ఏమవుతుంది సార్, అన్నయ్య అయితే బావ అని పిలుస్తాం, తమ్ముడు అయితే మరిది అని పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి క్వశ్చన్ ఇంగ్లీష్ లో కూడా చూద్దాం. ఏమిచ్చున్నారు, సో ఇంగ్లీష్లో ఏమిచ్చున్నారంటే దీనికి ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. ఓకే, సో ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్ అని ఇచ్చున్నారు. ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. బి ఈజ్ మ్యారీడ్ టు జెడ్. సో వెన్ బి ఈజ్ మ్యారీడ్ టు జెడ్, A is the dash of Z అని ఇచ్చారు. So when you are at the position of Z, how can you represent A from your side? So Z, if you are standing at the position of Z, your husband is B and your husband's brother is A. So husband's brother is nothing but brother-in-law. So question number 52 option C will be the answer. Let's move to the next question then. So తర్వాత ప్రశ్న ఏమి ఇచ్చినాడో చూద్దాం. తర్వాత ప్రశ్న అడిగింది ఏంటంటే మిగతా బొమ్మల కంటే భిన్నంగా ఉన్న బొమ్మని ఎంచుకోండి అనేది ప్రశ్న. సో మిగతా ఉన్న బొమ్మల కంటే భిన్నంగా ఉన్నది ఎంచుకోండి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి సార్. ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ బాక్స్ ఇక్కడ లైన్, ఇక్కడ డాట్ అనేది ఎండింగ్ లో ఇచ్చాడు. లైన్ వెట్టెక్స్ దగ్గర, ఇక్కడ లైన్ దగ్గర డాట్ ఉంది.
ఇక్కడ కూడా లైన్ దగ్గరే డాట్ ఉంది, ఇక్కడ కూడా లైన్ దగ్గరే డాట్ ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, లైన్ ఇటువైపు ఉంటే డాట్ ఇటువైపు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మాత్రమే అన్నిటికంటే భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ ఇక్కడ సిలో ఉన్నది, ఆ సి అనేది ఎందులో ఇచ్చారు, బిలో ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న ఏంటంటే ఇక్కడ అడిగిన ప్రశ్న చూద్దాం సార్. ఇన్ ద గివెన్ ఫిగర్ x is 150 meters eastward of O and y is 200 kilometers of north of O. P is exactly in the middle of y and x. The distance between y and P is అని ఇచ్చారు. ఒకసారి తెలుగులో క్లియర్ గా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఓకి తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో x ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరం తీసుకోమన్నారు. అలాగే ఓకి ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో y ఉంది. అంటే ఇక్కడ 200 కిలోమీటర్లను తీసుకున్నాం. P సరిగ్గా y మరియు x మధ్యలో ఉంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఎక్స్ వైపీ అని ఉంది. సో y మరియు p ల మధ్య దూరం ఎంత? ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. చెప్పగలం కదమ్మా. ఇక్కడ ఈ 200 ఒక సైడ్ అంటే మనకి కర్ణం కావాలి. ఈ లంబకోణ త్రిభుజంలో కర్ణం ఎంత అని అడిగాడు. ఆ కర్ణంలో సగం ఎంత అని అడిగాడు అనమాట. సో చెప్పగలం కదా. ఎలా చేస్తాము, 200 స్క్వేర్ ప్లస్ 150 స్క్వేర్ చేసుకుంటే 0 0 0 తీసేస్తే 400 ప్లస్ 225 అంటే 625. 625 అంటే 25. అంటే మనకి ఎంత రావాలి సార్, 250 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మొత్తం కలిపితే. కానీ ఇందులో హాఫ్ ఎంత అవుతుంది, 125 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ హాఫ్ 125 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి y మరియు p ల మధ్య దూరం ఎంత అవుతుంది సార్ అప్పుడు, 125. సో ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో ఈ క్వశ్చన్ ఒకసారి నెంబర్ సిరీస్ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు వెంటనే చేయగలరు. ఎప్పుడైనా మీరు గమనించండి సార్, నెంబర్ సిరీస్ లో మనకు సర్వసాధారణంగా 5 నుంచి 6 నెంబర్లు మాత్రమే నెంబర్ సిరీస్ లో ఇస్తాడు. అంతకు మించి ఏదైనా నెంబర్లు కనిపిస్తే 5, 6 మించి అంతకు మించి ఏదైనా సంఖ్యలు నెంబర్లు కనిపిస్తే మనకి నెంబర్ సిరీస్ లో మనం ఖచ్చితంగా ఏం వెతకాలి, ఆల్టర్నేటివ్ గా వెతుక్కోవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే రెండోది ఏంటంటే నెంబర్స్ ఇలా పెరుగుతూ తగ్గుతూ ఇలా వెళ్తున్నాయి అనుకోండి. అక్కడ చూడండి 2, 3, 5, 9 తర్వాత మళ్ళీ 8 పడిపోయింది, మళ్ళీ 27, మళ్ళీ 11, 81 ఇలా సంఖ్యలు పెరుగుదల తగ్గుదల కనిపించిన. అలాగే ఎప్పుడు కూడా నెంబర్ సిరీస్ అంటే మనకు ఒక బ్లాంక్ అడుగుతాడు, ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. అలా కాకుండా 2 క్వశ్చన్ మార్క్ ఇచ్చినా ఎప్పుడు కూడా మనం ఆల్టర్నేటివ్ ప్రయత్నమే చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల మనం చాలా వరకు సమయాన్ని ఆదా చేయగలం. వృధా చేయకుండా మనం ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇలా వెతుకుదాం. 2, 5, 8, 11 ఇక్కడ వచ్చేది ఏంటి? సో 2 + 3 5, 5 + 3 8, 8 + 3 11, 11 + 3 14. అంటే మొదటి అక్షరం దాంట్లో 14 రావాలి. ఇప్పుడు రెండోది గమనించండి సార్, రెండో వరుస 3, 9, 27, 81. 3 3 9, 9 3 27, 27 3 81, 81 3 243. సో 14, 243 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి. మిగతా వాళ్ళలా కాకుండా మనం ఎలా చేయాలి అంటే ఎప్పుడైతే 5, 6 సంఖ్యల కంటే ఎక్కువ అంతకు మించి ఎక్కువ సంఖ్యలు కనిపించినా, అలాగే నెంబర్స్ పెరుగుతూ తగ్గుతూ కనిపించినా, ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్ ఒకటి కంటే ఎక్కువ బ్లాంక్స్ కనిపించినా ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్ చూసుకుంటే త్వరగా ఆన్సర్ చేయగలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న చూద్దాం. ద వెయిటర్ ఆస్క్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఎగ్జామ్షన్ గురించి ఇచ్చున్నాడు సార్, స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జామ్షన్స్. ద వెయిటర్ ఆస్క్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ if they wish to go by a la carte or buffet. ఇలా మనం చూడండి సార్, మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం మెనూ కార్డ్ తీసుకుంటే ఇలా ఇస్తాడే ఎలా కార్టే అండ్ బఫెట్. అంటే మీనింగ్ ఏంటంటే ఎలా కార్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉన్న మాత్రమే మనం వడ్డించుకొని తింటాం సార్. వాళ్ళు ఏది వడ్డిస్తే మనం పెట్టుకుని తింటాం, మెనూలో ఉంటాయి అన్ని కూడా. బఫెట్ అంటే ఏంటి, మనమే అక్కడికి వెళ్ళి మనకు నచ్చిన వడ్డించుకొని తింటాం అనమాట. అది రెండింటికి డిఫరెన్స్ అనమాట. సో వెయిటర్ వచ్చి అడిగారు, సార్ మీరు ఆల్రెడీ వచ్చారు కాబట్టి మీరు ఈ సిస్టమ్కి వెళ్తారా బఫెట్ సిస్టమ్కి వెళ్తారా అని అడుగుతా ఉన్నాడు అనమాట. సో దీన్ని బట్టి మీరు ఏం అస్యూమ్ చేయొచ్చు అని అడిగాడు. ఫస్ట్ వన్, యూజువల్లీ ఇన్ రెస్టారెంట్స్ దే సర్వ్ బై బోత్ మెథడ్స్, ఎలా కార్టే అండ్ బఫెట్. సో జనరల్ గా రెస్టారెంట్స్ 2 సర్వ్ చేస్తారు, ఎలా కార్టే అండ్ బఫెట్ అని తెలుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే ఆ వెయిటర్ ఏమని అడిగాడు, సార్ మీకు ఏ సిస్టమ్ కావాలి, ఎలా కార్టే కావాలా బఫెట్ కావాలని అడిగాడు. అంటే మనం ఏం అస్యూమ్ చేసుకోవచ్చు అంటే రెస్టారెంట్స్ లో ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేస్తారనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. రెండోది, జనరల్లీ కస్టమర్స్ చూస్ ద వే దే వాంట్ టు హ్యావ్ ఫుడ్ ఎదర్ ఫిక్స్డ్ ఆర్ అలా కార్టే. అంటే జనరల్లీ కస్టమర్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. జనరల్లీ అంటే సాధారణంగా ఎవరైతే కస్టమర్స్ వస్తారో హోటల్ వాళ్ళు చూస్ చేసుకుని తింటారు. అంటే వాళ్ళకి ఏం కావాలని చూస్ చేసుకుని తింటారని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఎలా చెప్పగలం, ఆయనకు చాయిస్ ఇచ్చాడు. వెయిటర్ అనేవాడు కస్టమర్కి చాయిస్ ఇచ్చేసాడంటే
చూస్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రెండు అవ్వడానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఇదే క్వశ్చన్ మనం తెలుగులో కూడా చూద్దాం. ఒకసారి చూడండి ఏమని ఇచ్చారంటే లా కార్టే లేదా బఫే వీటిలో ఏదో ఒకటి ఎంచుకోమని వెయిటర్ సమూహాన్ని అడిగాడని చెప్తున్నాడు అనమాట. సో ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకోండి అని చెప్తే ఫస్ట్ సో రెండింటిలో ఏదో ఎంచుకోని చెప్తున్నాడు అంటే అక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. హోటల్లో రెండు ఆప్షన్స్ ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. సాధారణంగా రెస్టారెంట్లలో లా కార్టే మరియు బఫే అనే రెండు పద్ధతులు అందజేస్తారని ఇచ్చాడు. ఎస్, రెండోది సాధారణంగా అని ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి సార్? జనరల్లీ అని ఇచ్చాడంటే నాట్ 100% అని కాదు, 99% ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు. అంటే ఊహించడం ఎప్పుడు కూడా 100% ఊహించలేం కదా, కాబట్టి 99% జనరల్ గా ఛాన్స్ అయితే ఉంది. తర్వాత సాధారణంగా వినియోగదారులు తమకు కావాల్సిన ఆహారం కోసం ఫిక్స్డ్ లేదా లా కార్ట్లు ఏదో ఒక దాన్ని ఎంచుకుంటారని చెప్పాడు ఆబ్వియస్ గా. కాబట్టి రెండు అవుతాయి. కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అంటే 1 మరియు 2 నిస్సందేహంగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అంటే మనకి సిల్లోగిజం నుంచి క్వశ్చన్ అడుగున్నాడు. ఒకసారి చేద్దాం. సమ్ స్టిక్స్ ఆర్ నీడిల్స్ అని ఇచ్చారు. సమ్ స్టిక్స్ ఆర్ నీడిల్స్ అని ఇచ్చారు. సమ్ స్టిక్స్ ఆర్ నీడిల్స్ అంటే ఇలా తీసుకుందాం. సమ్ స్టిక్స్ ఆర్ నీడిల్స్. సమ్ బ్యాట్స్ ఆర్ స్టిక్స్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ తీసుకుందాం సమ్ బ్యాట్స్ ఆర్ స్టిక్స్ అని. సో బ్యాట్స్, స్టిక్స్, నీడిల్స్. ఫస్ట్ వన్ ఇచ్చారు సమ్ స్టిక్స్ ఆర్ బాక్సెస్ అని ఇచ్చారు. ఇక్కడ ఎక్కడైనా బాక్సెస్ ఉందా సార్? లేదు, తీసేయండి. బ్యాట్ ఈజ్ నీడిల్. ఇక్కడ ఏమి ఇవ్వకుండా సమ్ కానీ ఏమి ఇవ్వకుండా బ్యాట్ ఈజ్ నీడిల్ ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్ అని తీసుకోవాలి. ఆల్ బ్యాట్ ఈజ్ నీడిల్. మొత్తం బ్యాట్ అంతా కూడా నీడిల్ అవుతుందా? అవ్వట్లా. అంటే రెండు అవ్వట్లేదు కాబట్టి ఏం పెట్టుకోవాలి సార్ ఆన్సర్? అప్పుడు మీరు neither one not to follows అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న గమనిద్దాం. కంప్లీట్ ద సిరీస్ బై చూసింగ్ ద కరెక్ట్ టర్మ్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్. సో గివెన్ ఆప్షన్ గివెన్ బిలో ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఎలా రాశారో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు రాసిన పద్ధతి ఏంటి అంటే ఫస్ట్ CAT ఫస్ట్ కనిపిస్తుంది. రెండో సెట్కి వచ్చేసరికి ఏం రాశారు? CAT, ఇక్కడ 2 రాశారు. రెండో దాంట్లో CA, ఇక్కడ 2 వచ్చింది, తర్వాత T వచ్చింది, తర్వాత 2 వచ్చింది. అంటే 2 అనేది అలా లోపలికి వస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ కూడా ఏం రావాలి? C2, A2, T2 ఇలా రావాలి. సో C2, A2, T2 ఎక్కడుందమ్మది? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏమవుతుంది? C2, A2 తర్వాత 3 స్టార్ట్ అయింది, తర్వాత ఈ 3 ఇక్కడికి వస్తుంది, తర్వాత ఈ 3 ఇక్కడికి వస్తుంది, అలా మీరు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. 20, 32, 46, 64 అన్ని నెంబర్లు కూడా దగ్గర కనబడుతుంది. దగ్గర కనిపిస్తే ఏమనుకున్నాం సార్? నెంబర్స్ యొక్క మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది అంటే మనం ఖచ్చితంగా డిఫరెన్స్ కి వెళ్ళాలి అన్న విషయం గుర్తుపెట్టుకున్నాం. సో 20, 32 ఎంత తేడా ఉంది? 12. 32, 46 అంటే 14 వ్యత్యాసము. 46, 64 18. 64, 84 20. 84కి 108కి ఎంత తేడా ఉంది అంటే 24 తేడా ఉంది. ఓకే, 20కి 32కి 12, 32, 46 14 తేడాగా ఉంది. 46, 64 సో అది 66 అంటే 18 తేడాగా ఉంది. 64, 84 20 తేడాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళా 20, 44, 24 అంటే ఇక్కడ గమనించండి సార్, ఇక్కడ 12, 14 అంటే +2, 14, 18 అంటే +4, 18, 20 అంటే +2, 20, 24 అంటే +4. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నేను +2 తీసుకోవాలి. +2, +4, +2, +4, +2 తీసుకుంటే 26. సో 108కి 26 కలిపితే 134 అనేది సమాధానం అవుతుంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలు ఏమి ఇచ్చారు అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఆన్సర్ చేయాలి అంటే అందులో ఏదైతే కరెక్ట్ ఆన్సర్స్ అది మాత్రమే చెప్పగలం మనం. సో మయాంక్స్ పెయింటింగ్స్ ఇక్కడ చూడండి, మయాంక్స్ పెయింటింగ్స్ ఆర్ రియల్లీ ప్రొఫౌండ్ ఇన్ కన్వేయింగ్ ద థీమ్. రియల్లీ ప్రొఫౌండ్ అంటే అవి ఎగ్జాక్ట్ గా ఏదైతే మనం చెప్దాం అనుకున్నా అవన్నీ రియల్ పెయింటింగ్స్ అన్ని కూడా తన మనసులో ఏదైతే అనుకున్నా అది యాస్టిస్ గా రిప్రజెంట్ చేస్తాయి ఆ పెయింటింగ్స్ అని అంటాడు అనమాట. సో ఫస్ట్ మయాంక్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, ఆబ్వియస్ గా చెప్పొచ్చు. ఈజ్ పాపులర్ ఫర్ హిస్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఇన్ హిస్ ఫీల్డ్. అది కూడా చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని తెలుగులో ఒకసారి చూద్దాం. తెలుగులో దీని గురించి ఏమి ఇచ్చున్నాడంటే సో ఇది ఇచ్చున్నాడు. ప్రకటనలు ఏంటి అంటే మయాంక్ చిత్రాలు నేపథ్యాన్ని తెలియచేయడంలో నిజంగా లోతైనవి.
సో నేపథ్యాన్ని తెలియడం నిజంగా లోతైన అంటే ఇది ఏదైతే చేద్దాం అనుకున్నాడు, ఏదైతే తను వ్యక్తపరుద్దాం అనుకున్నాడో ఆ చిత్రాలు అవి చూపిస్తాయని చెప్తున్నాడు. సో మయంక్ ఒక కళాకారుడు అని చెప్పొచ్చు. అతను తన రంగంలో లోతైన జ్ఞానానికి ప్రాచుర్యం పొందాడని చెప్పారు. సో కళాకారుల దాంట్లో తను బాగా లోతుగా విశ్లేషించడానికి చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి బోత్ రెండు అవుతాయి కాబట్టి రెండు తీర్మానాలు అనుసరించబడతాయి. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. ఇందులో ఇచ్చినటువంటి త్రిభుజాలు ఎన్ని ఉంటాయని అడిగాడు సార్. మీకు లాస్ట్ టైం ఆల్రెడీ మోడల్ మనం చేసుకున్నాం. త్రిభుజాలు కావాలంటే ఎలా కౌంట్ చేస్తాం, జాగ్రత్తగా గమనించండి. 1 2 3 4 5 6 ఇవి డైరెక్ట్ గా ఉన్న 6. ఇవి కాకుండా ఏమున్నాయంటే ఈ 2 3 కలవటం వలన ఇక్కడ రాసి పెడుతున్నా చూడండి, 2 3 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 2 3 4 కలిసి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు మనకి చూడండి 2 3 4 ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు 5 6 కలిపిన ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఎన్ని సరైన సింగ్ ఏం కలిపినా ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ లైన్ కానీ ఇలా తిన్నగా వచ్చి ఉంటే అయ్యేది విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా రావు. సో 6 తర్వాత 7 8 9 సో మొత్తం 9 త్రిభుజాలు రావడానికి అవకాశం ఉంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానం అని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఏ బి అండ్ సి ఆర్ వెయిటింగ్ ఫర్ 3 డిఫరెంట్ రూట్ బస్సెస్ హూ లీవ్ సెకండ్ అని ఇచ్చారు. సో ఏ బి సి అనే 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరు ముందు వెళ్తారని ఇచ్చాడు. సో స్టేట్మెంట్ చూద్దాం. ఏది సఫిషియెంట్ అంటే డేటా సఫిషియన్సీ నుంచి అడిగిన ప్రశ్న అనమాట. చూడండి సార్ ఒకసారి ఏ బస్ లీవ్స్ ఫస్ట్. సో ఫస్ట్ అందరికీ ఏ బస్ వెళ్ళిపోద్ది, ఏ అనే బస్ ఫస్ట్ వెళ్ళిపోద్ది అని చెప్పాడు. బి ఈస్ ద లాస్ట్ వన్ టు లీవ్. సో బి ఆబ్వియస్ గా లాస్ట్ లో వెళ్తుందని చెప్పాడు. అంటే ఏ ఫస్ట్ వెళ్ళిపోద్ది, బి లాస్ట్ వెళ్ళిపోతుంది, మరి సి ఎక్కడ వెళ్ళాలి, ఆబ్వియస్ గా మిడిల్ లో వెళ్ళాలన్నమాట. సో ఈ ఆన్సర్ ఇప్పుడు ఏం చెప్పారు, హూ లీవ్స్ సెకండ్ అని ఇచ్చారు. సెకండ్ ఎవరు వెళ్తారు, సి వెళ్తారు. సెకండ్ లో సి వెళ్తాడని తెలియాలి అంటే ఫస్ట్ ఏ వెళ్తాడని తెలియాలి, బి లాస్ట్ లో వెళ్తాడని తెలియాలి. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ ని యూజ్ చేయాలి. కాబట్టి స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్. ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పొచ్చు. ఒక్కసారి తెలుగులో కూడా గమనిద్దాం ఈ క్వశ్చన్ ని. ఒకసారి తెలుగులో ఉన్న వాళ్ళు చూడండి అమ్మా. ఏమి ఇచ్చినారంటే ఏ బి మరియు సి అనే వ్యక్తులు 3 వేరు మార్గాల బస్సుల కోసం వేచి ఉన్నారు. రెండో స్థానంలో ఎవరు వెళ్తారు, ఏ యొక్క బస్సు ముందుగా బయలుదేరుతుంది. సో తర్వాత బి చివరన వెళ్తారని ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఏంటి, ఏబిసి బస్సులు ఎవరు రెండో స్థానంలో వెళ్తారని తెలియటానికి ఇచ్చినటువంటి దత్తాంశాలు ఏవైతే ఇచ్చిన డేటా ఏదైతే ఉందో అది ఏది ఉపయోగపడుతుందని ఇచ్చాడు. సో ఫస్ట్ ఏబి ఇక్కడ వెళ్తుంటే ఆబ్వియస్ సి మిడిల్లోనే వెళ్తారని కన్ఫర్మ్ చేయొచ్చు. కాబట్టి ఇది మీరు చెప్పాలంటే ఈ రెండు స్టేట్మెంట్స్ ని వాడాలి. కాబట్టి ప్రకటన 1 మరియు 2 కలిపి సరిపోతాయి అనేది తీసుకోవాలి. అది ఎక్కడుందో చూద్దాం సార్. ప్రకటన 1 మరియు 2 కలిపి సరిపోతాయి కాబట్టి ఆప్షన్ బి తీసుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే సో ఒకసారి ఇదే క్వశ్చన్ మనం ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాం. ద వెన్ డయాగ్రామ్ షోస్ ద టోటల్ ఆఫ్ 50 స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ 3 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఏ, బి అండ్ సి. Okay, all have appeared for at least one examination. How many appeared for examination AB but not C? AB కి అటెండ్ అయ్యి C కాని వాళ్ళు ఎంతమందిని అడుగుతున్నారు అంటే కాంబినేషన్ ఆఫ్ AB అంటే ఇక్కడ చూడండి ఒకసారి అది ఎలా చెప్పగలము అంటే ఇక్కడ క్వశ్చన్ ఇవన్నీ ఫిల్ అయినది ఒకటే ఖాళీ ఉంది చూసారా. ఈ ఖాళీ అయిన దాంట్లో ఏమొస్తుంది, AB కలిపి ఎంతమంది వస్తుంది, C కాకుండా అని అడిగారు. సో మొత్తం 50 మంది రాశారంట. 50 మంది రాస్తే ఇప్పుడు మనం అడిగింది ఏంటి, 3 వేరు పరీక్షలు హాజరైన మొత్తం 50 మంది విద్యార్థులను చూపిస్తుంది. అందరూ కనీసం ఒక పరీక్షకైనా హాజరై ఉండాలి. సి పరీక్షకు కాకుండా ఏ మరియు బి పరీక్షకు ఎంతమంది హాజరయ్యారని చెప్తున్నాడు. సో ఇది కావాలి మనకి. ఇది కావాలంటే ఏం చేయాలి, ఇప్పటి వరకు ఉన్నదంతా కలుపుకోండి సార్. 10 + 5 + 5 + 4 + 12 + 10. సో 20 24 36 46. సో మొత్తం ఎంత అయింది, 46. సో ఇక్కడ వరకు 46 అంటే మిగిలిపోయింది ఎంత అవ్వాలి సార్, ఆబ్వియస్ గా 4 అవ్వాలి. అంటే ఏబి పరీక్షకు హాజరయ్యి సి కాకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 4. సో 4 అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ సి లో ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూడండి. 94వ ప్రశ్న ఏమి ఇచ్చున్నాడంటే ఇచ్చిన శ్రేణి యొక్క సరైన సమాధానం ఏమవుతుంది అని అడిగాడు అనమాట. సార్ చూద్దాం ఇందులో ఏది ఆన్సర్ గా పెట్టుకుంటే సరిపోతుందంటే ఫస్ట్ గమనించండి అమ్మ. ఫస్ట్ దాంట్లో 2 లైన్స్ ఇచ్చున్నాడు. ఈ 2 ఆన్సర్కి వచ్చేసరికి ఏమైనాయి, ఒకటి ఇలా పైకి వస్తే ఒకటి ఇలా వచ్చింది. సో ఇలా మారినప్పుడు ఈ 2 కూడా అలాగే మారాలి కాబట్టి సో ఇలా ఫిల్ అయిపోయింది, ఇలా వస్తే ఇది ఇంకోటి ఇలా రావాలి. సో ఇలాంటిది ఎక్కడుంది, ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఈ బి అనేది ఎందుకు ఇచ్చాడు, ఏలో ఇచ్చున్నాడు కాబట్టి ఏ అనేది ఆన్సర్ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాతగా చివరి ప్రశ్న ఏంటో చూద్దాం. చివరి ప్రశ్న మనం అడిగింది ఏంటంటే ఎన్నో ప్రశ్న సరే 99వ ప్రశ్న మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ at 11 AM.
సో సమయం 11 గంటలు అయినప్పుడు గంటల ముళ్ళు మరి నిమిషాల ముందు ఒక కోణం ఎంత అని అడిగారు. సో మనం దీనికి రెగ్యులర్ గా చేసే మోడల్ ఫార్ములా ఏంటి సార్? 30 into hours మైనస్ 11/2 మినిట్స్ అనే దాన్ని మనం ఫాలో అవుతాం. ఈ ఫార్ములాని ఫాలో అవుతాం. ఈ ఫార్ములాని ఫాలో అయితే చూద్దాం ఒకసారి ఏం చేద్దాం అనేది. 30 into hours అంటే మనకి ఇచ్చింది ఏంటి? 30 into ఏ అవర్ ఇచ్చారు సార్? 11 గంటలకు ఇచ్చారు కాబట్టి అవర్ ప్లేస్ లో 11 అని రాసుకోండి. మైనస్ 11/2 మినిట్స్ ఎంత ఇచ్చారు? 0 కాబట్టి ఇంటూ 0. సో 330 అనేది వచ్చింది. ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి 330 degrees అని వచ్చింది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, కోణం మనకి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా 180 కంటే తక్కువే ఆన్సర్ రావాలి. ఓకే, లెస్ దెన్ 180 అనేది ఎప్పుడు రావాలి. మనకి ఎప్పుడైనా లెస్ దెన్ 180 కంటే ఎక్కువ 180 కంటే ఎక్కువ వచ్చిందంటే అప్పుడు ఏం చేసుకోవాలా? ఇక మనకు 330 వచ్చిందంటే దాన్ని మనం ఎక్కడి నుంచి మైనస్ చేసుకోవాలి? 360 నుంచి మైనస్ చేసుకోవాలి. సో 330 60 నుంచి తీసేస్తే వచ్చేదంతా 30 డిగ్రీలు. కాబట్టి 30 డిగ్రీలు అనేది ఆన్సర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో దీన్ని మనం యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఫార్ములా వాడతాం. ఈ 30 into hours అంటే ఏంటి? ఒక అవర్కి, ఒక గంటకి అవర్ హ్యాండ్ చేసేటువంటి కోణం ఇది. 11/2 మినిట్స్ అంటే ఏంటి? రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం అంటాం. 11/2 మినిట్స్ అంటే ఒక గంటల ముళ్ళకి నిమిషాల ముళ్ళకి మధ్యనటువంటి రిలేటివ్ స్పీడ్ ని 11/2 మినిట్స్ అని చెప్తాం అన్నమాట. So 30 degrees is the answer for this question. So question number 99, option B is the answer. Thank you.